ఇంటర్వ్యూస్ ఇవ్వాలంటే ఎంతమంది క్లియర్గా ఉంది? ఓకే, ఈ క్లియర్ తీసేద్దామా గట్టిగా? నెక్స్ట్ 15 నిమిషాలు నా మాట వినండి. లైఫ్ లో పైన ఉండదు ఇక మీకు. బాబు వెనకాల కొంచెం చీకట్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్లీజ్ డోంట్ టాక్. అమ్మాయిలు ఎవరనిపించండి. మాట్లాడడానికి భయపడడానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన పద్ధతి, అమ్మ నాన్న మనం పెంచిన పద్ధతి. చాలా మంది పేరెంట్స్ కు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. ఒక్కొప్పుడు పేరెంట్స్ తెలిసేది, ఫస్ట్ పేరెంట్స్ తెలియదు, వాళ్ళకి టైమే లేదు. ఒకప్పుడు పేరెంట్స్ మినిమం 5-6 పిల్లలు పెంచేవాళ్ళు. ఇప్పుడు ఒక్కరు పెంచడం కష్టమవుతుంది. ఇద్దరు ఉంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఏం పెంచాలో తెలియదు, ఏమి పెట్టాలో తెలియదు, ఏమి నేర్పించాలో తెలియదు. దాంతో పిల్లల్లో కూడా ఆటిజం బాగా డెవలప్ అవుతుంది. మధ్యలో ఆటిజం కేసులు, సూసైడ్ టెండెన్సీలు, ఇంటర్వ్యూస్ అటెండ్ కాకపోవడానికి కారణాలు. సూసైడ్ టెండెన్సీ అంటే ఏం తెలుసా? ఆత్మహత్య చేసుకోవాలనిపించడానికి. ఇవన్నిటికి కారణం ఏంటంటే ధైర్యము లేకపోవడము. దయచేసి మాట్లాడగలరా ప్లీజ్? ప్లీజ్ గో. ఇప్పుడు మీ అందరికి నేను నేర్పిస్తాను. మీరు రెడీ ఉండండి. రెడీగా గట్టిగా. ఓకే, ఇప్పుడు భయపడడానికి కారణం ఏంటి నేను చెప్తాను. ఫస్ట్ ఏం తెలుసా? నేను స్టేజ్ మీదకి వచ్చి నిలబడి మాట్లాడితే నన్ను చూసి నవ్వుతారేమో, నన్ను చూసి విమర్శిస్తారేమో, నన్ను చూసి అవమానిస్తారేమో, నన్ను ఏదో అంటారేమో, నాకు వ్యతిరేకంగా ఉంటారేమో, కాబట్టి నేను మాట్లాడను అనుకుంటాను. కొత్త వాళ్ళతో మాట్లాడడం కూడా భయం మీదే. మీకు తెలుసో లేదన్నా, మీ చదువుకున్న తర్వాత ఒక రంగంలో విపరీతమైన డబ్బు ఉంటుంది, విపరీతమైన మనీతో పాటు పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఒక రంగంలో ముందుకు వెళ్ళాలని చాలా ఈజీగా ఉంటుంది. సేల్స్ మార్కెటింగ్. మాట్లాడడం నేర్చుకున్న వాళ్ళు సేల్స్ మార్కెటింగ్ రాణిస్తూ ఉంటారు. సేల్స్ మార్కెటింగ్ జాబ్స్ ఎంతవరకు ఉంటాయంటే ప్రపంచం ఎంతవరకు ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ రాదు. కారణం ఏంటంటే భయము. ఈ భయం రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు అనుభవం లేకపోవడం. అనుభవం లేకపోవడం కారణం చిన్నప్పుడు పెరిగిన పద్ధతి. ఇవన్నీ పోవాలంటే ఒక 4 మోడల్ ఎందుకు చెప్పారు గుర్తుందా? 4 మోడల్. ఫస్ట్ ఏం చెప్పాను? నవ్వడము. చెప్పండి గట్టిగా. అంటే లాఫ్. రెండోది విమర్శించడము. చెప్పండి గట్టిగా. క్రిటిసిజం. మూడోది అవమానం. చెప్పండి గట్టిగా. ఇన్సల్ట్. అపోజ్ అని చెప్పండి గట్టిగా. వ్యతిరేకత. ఈ 4 పదాలు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా రాకుండా ఎక్కడ ఉండాలో అక్కడ ఉండిపోతున్నామో. ఇంకా చెప్తున్నాం, మనిషి పేదవాడుగా ఉండడానికి కారణం కూడా 4 కారణాలే. ఈ 4 కారణాలే. ఈ 4 కారణాలను ఎదిరిస్తే ప్రపంచం గుప్పిట్లో ఉంటుంది, ప్రపంచం చేతిలో ఉంటుంది. ఎక్కడైనా మాట్లాడవచ్చు, ఎక్కడైనా ముందుకు వెళ్ళవచ్చు. అలా కావాలంటే నీ చదువు, నీ ఇంటర్వ్యూస్, నీ లైఫ్ బాగుండాలంటే ఈ 4కి వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలంటే నేను సింపుల్ గా 4-5 క్వశ్చన్ అడుగుతుంది ఆన్సర్ చెప్తారా? సౌండ్ ఏ సార్లో ఇక్కడ దేవుడు నమ్మే వాళ్ళు ఎందుకు చేయబట్టండి అనుకోండి. ఓకే, గుడ్. ఇప్పుడు మీ దేవుడి పేరు గట్టిగా చెప్పగలరా? 1 2 3. శివుడు. సూపర్. ఈ దేవుడు మీ మనసులో అనుకున్నారు, రాసి పెట్టుకోండి. నెంబర్ 2, గట్టిగా వినండి. మీకు బాగా నచ్చిన స్వామీజీ గాని గురూజీ గాని ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. పేరు చెప్పండి. గరికపాటి గారు. తెలుగులా? నేను నచ్చిన నా స్వామీజీ స్వామి వివేకానంద. ఐ లవ్ యూ, ఐ రెస్పెక్ట్ యూ. మూడోది, మీకు నచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారా? మోడీ. చెప్తాను. 1 2 3 చెప్పండి గట్టిగా. మోడీ గారు. చూసుకోండి. నంబర్ 4 పేరు చెప్తాను, పేరు మీరు చెప్పాలి. మీకు నచ్చిన చీఫ్ మినిస్టర్ పేరు చెప్పండి. మీకు నచ్చిన ఒక ఎమ్మెల్యే పేరు చెప్పండి. లేదా? వెరీ గుడ్. ఇప్పుడు నేను అడుగుతాను, మీ అమ్మగారి పేరు చెప్పండి గట్టిగా. నాన్నగారి పేరు చెప్పండి. సౌండ్ అవుతుంది. నాన్నగారి పేరు
అమ్మ పేరు సౌండ్ వచ్చింది. గట్టిగా అమ్మగారి పేరు చెప్పండి. నిర్మల. నాన్నగారి పేరు చెప్పండి. రమేష్. బాగా నచ్చిన టీచర్ గురువు పేరు చెప్పండి. సూపర్. ఇవన్నీ మీరు నాకు చెప్పి మళ్ళొకసారి అడగండి ప్లీజ్. మీ మీద గౌరవం ఉంది, గౌరవం పొందుతాడు. ఫస్ట్ నేను దేవుని పేరు అడిగాను, అలా అడుగుతూ అమ్మ నాన్న పేరు అడిగాను, అందరి పేరు అడిగాను. అవునా కాదా? అవును. వీళ్ళందరూ మన దృష్టిలో గొప్ప వాళ్ళ కాదని చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనము వీళ్ళు గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఏదైతే మీ దేవుని పేరు చెప్పారో ఆ దేవుని కూడా ఈ ప్రపంచంలో కానీ, కలియుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ ఏదో ఒక యుగంలో ఎవరో ఒక రాక్షసులో ఎవరో అన్నారా అనలేదా? దేవుని ఒక మాట అన్నారు. దేవుని కూడా ఒక మాట అన్నారా లేదా? అన్నారు. అప్పుడు రాక్షసులు, ఇప్పుడు రాక్షసులు అంటున్నారు. దేవుడు కూడా మాటలు పడ్డాడు. మీరు నాకు ఇప్పుడు చేయబడ్డాలి సార్, దేవుని కూడా ఒక మాట అన్నారన్న మాట చేయబడ్డండి. లేదు సార్, మా దేవుడు ఎవరేమలేదంటే తోప పెట్టండి అన్నారా లేదా? అన్నారు. పిఎం అన్నారు. నువ్వు నచ్చే పిఎం ఎవరైనా ఒకరు విమర్శించారా లేదా? అవమానించారా లేదా? ఒక మాట అన్నారా లేదా? సౌండ్. స్వామీజీలను అన్నారా లేదా? ఎక్సలెంట్ పాయింట్. ఇప్పుడు సీఎం ఎంత గొప్పగా పనిచేసిన సీఎం కూడా ఎవరెవరు అన్నారు, అవునా కదా? ఎమ్మెల్యేలో, మన ప్రిన్సిపాల్, మనం బాగా గౌరవించే సార్లు, టీచర్లు. ఇప్పుడు అమ్మను ఎవరు గట్టిగా విమర్శించారు? అమ్మను హైయెస్ట్ గా విమర్శించింది, ఒక మాట అన్నది, ఒక తిట్టు తిట్టింది. ఎవరు తెలుసా మీకు? అమ్మనది వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ కోడలు. ఇంకెవరు కాదు. ఒకప్పుడు అత్తమ్మలోనే వాళ్ళు, ఇప్పుడు కోడలు అంటున్నారు. ఇప్పుడు అత్తమ్మ మొత్తం మోసుకున్నారు, అయిపోయింది అంటే వేరే కాదు. ఇప్పుడు ఆ మనిషి, ఆ అమాయకుడు నాన్న, వాళ్ళ నాన్న హైయెస్ట్ గా అన్నది ఎవరు చెప్పండి? అమ్మ. మొత్తం క్లారిటీ వచ్చింది. నేను చెప్తున్నాను, ఈ ప్రపంచంలో ఎంత గొప్ప నాన్న ఉన్నా సరే అమ్మతో మాటలు పడింది. నాన్న లేడు, ఉండడు, ఉండబోడు. 37 years ఇండస్ట్రీ. ఇప్పుడు మీకు ఏ క్లారిటీ వచ్చిందా? దేవుడైనా, స్వామీజీ అయినా, పిఎం అయినా, సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సార్ అయినా, టీచర్ అయినా, అమ్మైనా, నాన్నైనా సరే, ఎవరైనా సరే ఎవరో ఒకరితో మాటలు పడాల్సిందే. ఎస్ ఆర్ నో? అది అర్థం ఏంటంటే మనిషి గొప్పోడు కావాలంటే మాటలు పడాల్సిందే. దట్స్ ఇట్. మనిషి 10 మందిని గెలవాలంటే తిట్టు పడాల్సిందే. దట్స్ ఇట్. విమర్శ లేని విజయము లేదు నాన్న. నవ్వులు లేని పువ్వులు లేవు. నవ్వు లేకుండా పువ్వులు రావు మనకు. అవమానం లేకుండా నీకు బహుమానమే రాదు. అపోజిషన్ లేకుంటే పొజిషన్ కి వాల్యూ ఉండదు. ఇప్పుడు నాకు చెప్పండి, మన అనే వాళ్ళు ఉండాలా ఉండదా? ఇప్పుడు చెప్పండి, మనం నవ్వే వాళ్ళు ఉండాలా ఉండదా? విమర్శించే వాళ్ళు చెప్పండి గట్టిగా. అవమానం చేసేవాళ్ళు, ఇంకా మనం అనేవాళ్ళు ఈ ప్రపంచంలో కొంతమంది ఉండాల్సిందే. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు మహామంత్రం నేర్పిస్తాను. మీరు రెడీ అంటే నేర్పిస్తాను. ఇక బయటే ఉండదు. మీరు ఓకే అంటే నేర్పిస్తాను, లేకపోతే నేర్పడం. ఇది బతిలాడుకోండి, బతిలాడుకోండి ప్లీజ్. ఓకే, మీకు ఒక పవర్ఫుల్ మంత్రాన్ని నేర్పిస్తాను. శాస్త్రం ఉంది, ఇది మొత్తం బయాడ్ చేయండి. మీకు సింపుల్ గా అనిపిస్తుంది. నాతో పాటు చెప్పండి. అర్థం కాలేదా? అంత మంచి వేదిక చెప్తున్నా రాలేదా? ఏం తెలుసా? తెలుగు చెప్పాలా, తమిళ చెప్పాలా, కన్నడ చెప్పాలా, చెప్పాలా? అది గౌరవం కాబట్టి తమిళ వచ్చు, కన్నడ వచ్చు. లక్కీగా మీకు. నాకు రాదు, కానీ ఈ మంత్రం తెలుగులో నేర్చుకున్నాను, తమిళ్లో నేర్చుకున్నాను, కన్నడ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఏ భాషలో చెప్పాలి ఫస్ట్? తమిళ్. తమిళ్. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ తమిళ్.
రైట్, తమిళ్లో చెప్తాను, నాతో కూడా చెప్పండి. యారు ఎన్న సొన్నా ఎన్నకెన్నా అర్థమైనా అడిగితే తమిళ వచ్చి నాకు తెలుసుకోండి. తెలుగులో చెప్తా. విభీషణ్ శర్మ గారికి నమస్కారం. నమస్కారం. ఒక 5 నిమిషాలు సార్. తమిళ్లో నేర్పించాను. తమిళ్లో ఏం చెప్పాను? కన్నడలో చెప్తున్నా వినండి. యారు ఎనిమిది కొందరు నలిగేను చెప్పండి. రాగా రాగా తెలుగులో చెప్తాను వినండి. ఈ ప్రపంచాన్ని గెలవాలంటే మళ్ళీ చెప్తున్నానా, నువ్వు 10 మందిలో ముందుకు వెళ్ళాలంటే ఒక్కటే ఒక మార్గము, ధైర్యము. ధైర్యం లేకుంటే ఏదున్నా వేస్తే. ఆ ధైర్యం రావాలని నేను చెప్పినప్పుడు ఒక మాట వినండి. అర్థం కాలేదు. ఇప్పుడు కన్నడ చెప్పాను, తమిళ చెప్పాను, ఇంకే భాష తెలియదు. ఓహో, తెలుగుతుందా మీకు? తెలుగులో చెప్తారా వినండి. తెలుగు అయితే చేయించి పెట్టండి. ఎవరేమనుకుంటే నాలాగా మీరు చేయకుండా మీ మార్పు మొత్తం 0 అయిపోవాలి. ఎవరేమనుకుంటే నాకేంటి, ఇదే దీని మీనింగ్ అన్న. ఇంగ్లీష్ చెప్పాలా? నేను చెప్పింది చెప్పాలి. సో what? Everybody, so what? Hey, so what? Hey, so what? So what? So what? ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని మాటలు అంటాను, నాకు ఇదే జవాబు చెప్పండి. ఏం చెప్పాలి? సో అడియా, మీ మొహం బాలే, నీకు చదువురాదు, పాడరాదు, నువ్వు బతకడమే వేస్ట్, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, డబ్బంతా లాస్ అయిపోయింది, నీ చుట్టూ మొత్తం రాలిపోయింది, నీ ముక్కు లాగుంది, స్టేజ్ మీద రావాలంటే భయము, మీరు రాలేరు, వచ్చి మాట్లాడలేరు, మీరు వేస్ట్. నేను చెప్పింది అదే, వచ్చి చెప్పింది అది. ఎందుకు నా భయపడతారో? ఎవరైతే ముందుకు వెళ్తా ఉన్నారో నిన్ను పట్టుకొని లాగుతూ ఉంటారు. ఆ లాగే వాళ్ళని నాకు తెలిసిన వారు దేవుళ్ళు. మనం ఒక మాట అనుకుంటే మన జీవితంలో పైకి రామన్నా, మనం అనే వాళ్ళు ఉండాలి, విమర్శించే వాళ్ళు ఉండాలి, తిట్టే వాళ్ళు ఉండాలి, నవ్వే వాళ్ళు ఉండాలి. వాళ్ళే మన నిజమైన స్నేహితులు, శ్రేయోభిలాషులు. మనకు ఉన్నారా లేదా? ఇప్పుడు నేను అడుగుతాను, భయ్యా మ్యూజిక్ ఎవరి దగ్గర ఉంది? మ్యూజిక్ ఎవరి దగ్గర ఉంది? మ్యూజిక్ ఒక మంచి భజన అనుకోవాలి, ఫుల్ బీట్ ఉన్నది. ఒక 10 మంది అమ్మాయిలు ధైర్యవంతురాలు ఉంటే సిద్ధి కావాలి. ధైర్యవంతు అమ్మాయిలు పిరికలు రావద్దు. 10 మంది అమ్మాయిలు రావాలి, 20 మంది రావాలి, 30 మంది రావాలి, 40 మందికి ఛాన్స్ ఇస్తున్నాడు, అమ్మాయిలకే ఛాన్స్ ఇస్తున్నాడు. అమ్మాయిలు వాళ్ళు అబ్బాయిలకు ఛాన్స్ ఇస్తే మొత్తం వచ్చేస్తారు. అబ్బాయిలకు ఇస్తే నాకు తెలిసి ఏం చేస్తారు వాళ్ళకి. నేను ఎప్పుడు స్త్రీ పక్షపాతని. రావాలి అమ్మాయిలు రావాలి స్త్రీకి, అబ్బాయిలు రావద్దు. రండి అమ్మా, రండి ఇక్కడ రండి. రావమ్మా, రావాలి. Yeah. Right. Ready up. మీరు ఎవరన్నా మీరు సపోర్టింగ్ ఉండదలుచుకోవాలంటే ఉండవచ్చు. అమ్మాయిలు చప్పట్లు కొడతారనుకున్న వాళ్ళు అక్కడ ఉండవచ్చు. ఎందుకంటే కొంతమంది బతుకు అంతే దగ్గర మీరు రాలేదు చెప్పండి. అదేమ్మా వీళ్ళు ఝాన్సీ ఎలక్షన్ బాయ్ వస్తున్నారు, రాణి రుద్రవల్లి వస్తున్నారు. సూపర్. ఏం చేయండి అమ్మా, ఈ కాలేజీలో పెట్టడం మొదలు ఇలా ఈ చెయ్యి
అంటే చిన్న భద్రాజం స్టెప్ వచ్చిన సరే ఎవరేమనుకుంటే ఎవరేమనుకుంటే నాకేంటి ఎవరేమనుకుంటే మీరు నల్లగా ఉన్నారు చీ 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 మీ లైఫ్ వేస్ట్ ఇది మామూలు అక్కడ కూర్చున్నా ఇంకొక 5 ఛాన్సెస్ ఉన్నామా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి జీవితంలో ప్రాబ్లమ్స్ ఉండవు ఒక 5 రండి అమ్మాయిలు 5 రండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను చెప్తున్నాను నేను పూజించే నా ఇష్టమైన దైవాన్ని ప్రార్థన చెప్తున్నాను ఎవరన్నా 5కి ఛాన్స్ ఇస్తున్నాను 5కి అమ్మాయిలు రావాలి అనుకున్న ఐఏఎస్ అయితే ఐపీఎస్ అయితే 6 రావచ్చు 9 మంది రావచ్చు 9 మంది ఛాన్స్ ఇస్తున్నాను ఈ 4కి వాళ్ళు లేకపోతే లైఫ్ వేస్ట్ కానీ రామమ్మ రా అమ్మ అమ్మ ఇలా ఇలా 1 2 3 1 2 so 1 2 మిమ్మల్ని ధ్యానం చేయమని చెప్పిన చెప్పండి తల్లి ఇక్కడ బాగుందా అక్కడ బాగుందా అర్థమైందని అక్కడ లైఫ్ లో బాగుండదు అన్న ఇక్కడే బాగుంటది అక్కడ కూర్చుంటే జీవితాంతం అలాగే ఉంటుంది ఇక్కడికి వస్తే ఒక్కసారి వచ్చినా సరే లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ ఉంటే అలాగే ఉంటారు చెప్పండి ఇంకా 5 ఛాన్స్ ఇస్తున్నా వస్తారా ఎవరైనా మళ్ళీ ఇంకా వేరే కాబట్టి అక్కడ అమ్మాయి ముందు కానీ ధైర్యం తింటూ బాగున్న ప్యాకెట్ ఈ మొహమ్మ ఇదే కదా మన పిల్లలు అనుభవిస్తుంది అమ్మ ఈరోజు చేయడం తెలుసా 20 మంది అమ్మాయి మంది తిరుగు వీళ్ళు తిరుగు కొట్టి అను అనకు నేను చెప్తామంటే నీవు నా ముందు ఉంటే తలదించుకొని బతకాలి నేను తలదించుకోబోతాను cheap black so what నువ్వు తెల్లగా ఉన్నావు ఎండలకు పోతే నల్లగైతావు కోపం వస్తే ఎర్రగైతావు చలికాలంలో పచ్చగైతావు నేను ఎందుకంటే ఆ టైం గ్యాప్లో మీకు చెప్పిన విషయాలు వినండి సైన్స్ భయపడది పంచే మీ క్లాసులో సార్ మెసేజ్ చెప్పినప్పుడు అర్థం కాకుండా చేయబడినది గది ఎప్పుడైతే మీరు అడిగారో ఆ ప్రశ్న మీ ప్రపంచాన్ని మార్చేసింది గుర్తుంచుకో
ఇంటర్వ్యూలో కూడా భయపడతో ఉందో చెప్పాలి, తెలుగుని చెప్పాలి. మార్కులు తక్కువ వచ్చాయనుకో అంటారు. మార్కులు ఎంత తక్కువ వచ్చాయంటే ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సార్ మళ్ళీ తీసుకెళ్ళి ఇలా కొట్టండి. భయపడ్డా కాలేజీ ఇలాగే ఉంటారా, లైఫ్ ఇలాగే ఉంటారా? అబ్బాయి వెంబడి కూడా మాట అంటే ఏమంటారు? మీకు సపోర్టింగ్ అన్నది తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఒక అబ్బాయి ఎంజాయ్ చేయడం ముందు ఏమనిపించింది? ఈ మొత్తం యాక్టివిటీ మీకు ఏమనిపించింది? చాలా సపోర్టివ్ అనిపించింది, నాకైతే చాలా నచ్చింది. అండ్ నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా, కనీసం లీడర్ కావాలన్నా కానీ చాలా భయపడేదాన్ని. బట్ నేను కాలేజ్ డేస్ లో ఎక్కువ సెమినార్స్ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను కానీ నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. అది నా బీటెక్ లైఫ్ లో చాలా హెల్ప్ అయింది అండ్ నా కెరీర్ సెట్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ అయింది. అండ్ నౌ దిస్ సెషన్ పర్సనలీ చాలా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. First of all, thanks for everyone and special thanks for Gampa sir. Gampa sir. నాకు భయం వేసింది డాలర్ దివాకర్ సార్ దగ్గర. ఈవినింగ్ లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నాకు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే చాలా భయం ఉండింది. సో నేను నెగ్లెక్ట్ చేసిన, మళ్ళీ నెగ్లెక్ట్ చేసిన రూమ్కి వెళ్ళి మా హాస్టల్కి వెళ్ళి ఈ రోజు నాకు ఆ ఛాన్స్ దొరికింది, వదలకూడదు అనుకున్నా వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్ నేను వచ్చినప్పుడు మార్నింగ్ బాధ్యత మేడం వచ్చినప్పుడు నేను క్వశ్చన్ అడగడానికి కూడా చాలా వంతుగా వచ్చాను అనమాట. నాకు స్టేజ్ ఫియర్ కూడా తగ్గుతూ వస్తుంది. సో థ్యాంక్ యూ. ఎక్కడ భయం ఉందా? ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ ప్లే చేస్తారు, మీరు ఇలా ఇలా కొడుతూ కింద దిగిపోండి. దిగండి కిందికి, చెయ్యి ఊపు దిగండి, చెయ్యి ఊపు దిగండి, చెయ్యి ఊపు కింది దిగండి. ఎదురమ్మా వెళ్ళు, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, భయం ఉందా? ఇంకా భయం